ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీ హబ్గా తయారు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నారు. ఏపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. నిన్న ఒక సమ్మిట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక పాత్ బ్రేకింగ్ అనౌన్స్మెంట్ చేశారు. ఎవరైనా సరే క్వాంటమ్ రీసెర్చ్, క్వాంటమ్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ నుంచి నోబెల్ ప్రైజ్ సంపాదిస్తే 100 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించారు. దీంతో క్వాంటమ్ కంప్యూటింగ్ మీద, క్వాంటమ్ టెక్నాలజీ మీద దేశవ్యాప్తంగా చర్చ స్టార్ట్ అయింది. డిజిటల్ టెక్నాలజీలో సిలికాన్ వ్యాలీ ఎలాంటి పాత్ర పోషించిందో, అదేవిధంగా క్వాంటమ్ టెక్నాలజీలో, క్వాంటమ్ కంప్యూటింగ్లో అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ అలాంటి పాత్ర పోషించాలని ఆ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి క్వాంటమ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేసింది. అయితే క్వాంటమ్ టెక్నాలజీ మీద ఇంతటి ఆసక్తి ఎందుకు? క్వాంటమ్ టెక్నాలజీ అనేది నెక్స్ట్ ఫ్రాంటియర్ ఇన్ కంప్యూటింగ్ పవర్. కంప్యూటింగ్ పవర్లో టాప్ స్పీడ్ అనమాట. ఇది ట్రెడిషనల్ కంప్యూటింగ్ పవర్తో ఏదైతే ఎక్కువ సమయాన్ని వెచ్చించి ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ చేస్తామో, క్వాంటమ్ కంప్యూటింగ్ పవర్తో చాలా తక్కువ టైంలో, ఉదాహరణకి ట్రెడిషనల్ కంప్యూటింగ్ పవర్తో కొన్ని వందల గంటలు పట్టే పని క్వాంటమ్ కంప్యూటింగ్తో కొన్ని నిమిషాలు చేసేయచ్చు అనమాట. ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఆ కంప్యూటింగ్ ప్రాసెస్ మొత్తం కూడా క్వాంటమ్ బిట్స్ రూపంలో చేస్తుంది కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. ఎంత పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లం అయినా సరే చాలా ఫాస్ట్గా చేయగలదు క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీతో. క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లక్ష్యం ఏంటంటే వచ్చే 2 సంవత్సరాల్లో క్వాంటమ్ కంప్యూటర్స్ ఏపీలో తయారు చేయాలని, అంతేకాదు 1 మిలియన్ ఎక్స్పర్ట్స్ని, ప్రొఫెషనల్స్ని క్వాంటమ్ మెకానిక్స్లో, ఆల్గోరిథమ్స్లో ట్రైనింగ్ ఇవ్వాలని. ఆల్రెడీ 50,000 మంది స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ ఈ క్వాంటమ్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ క్వాంటమ్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్ అనేది విప్రో, IBM వంటి పెద్ద పెద్ద సంస్థల సంయుక్తంగా సహాయంతో జరిపిస్తారనమాట ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మొత్తం కూడా. మనం చూస్తే భారతదేశంలో నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది 6,000 కోట్ల రూపాయలతో లాంచ్ చేశారు. ఇది మనం చూస్తే అమెరికా కన్నా, చైనా కన్నా చాలా తక్కువ. మనం అమరావతిలో ఏదైతే క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నామో, ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తున్నామో, అవన్నీ కూడా నేషనల్ క్వాంటమ్ మిషన్తో సింక్ అయి ఉన్నాయి, వాటితో ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి అనమాట. అయితే ఎర్లీ ఎంట్రీ ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్ మీద స్పెసిఫిక్గా ఎంఫసైజ్ చేసి పెద్ద రీసెర్చ్ జరగడానికి ఇంకా స్కోప్ చాలా ఉంది, టైం చాలా ఉంది. కాబట్టి ఎర్లీ ఎంట్రీ అయితే కనుక ఆంధ్రప్రదేశ్ ఆ ఎర్లీ ఫ్రూట్స్ని రీప్ చేయొచ్చు అని చెప్పి భావిస్తుంది అనమాట. ఆల్రెడీ మనం చూసాం 30 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఏ విధంగా ఐటీ హబ్గా మారిందో, ఇప్పుడు హైదరాబాద్కి ఎంత ఉపయోగంగా ఉందో. అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ వ్యాలీ అనేది కూడా భవిష్యత్తులో వచ్చే 25 సంవత్సరాలకి ఇదొక బాట అనుకోవచ్చు అనమాట. మొత్తం ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది భవిష్యత్ కంప్యూటింగ్ పవర్నే రెవల్యూషనైజ్ చేయబోతుంది. ముఖ్యంగా పర్సనలైజ్డ్ మెడిసిన్ కావచ్చు, సస్టైనబుల్ అగ్రికల్చర్ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, ఫినాన్షియల్ మోడలింగ్ కావచ్చు, వీటన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఏపీ అనేది, ప్రత్యేకంగా అమరావతి అనేది ప్రపంచానికే క్వాంటమ్ టెక్నాలజీలో దిక్సూచి కావాలని చెప్పి కూడా ఏపీ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అయితే ఒక రాష్ట్రం అనుకుంటే ఇంత చేయగలదా, ప్రపంచం మొత్తానికి సర్వ్ చేయగలదా అంటే ఇప్పుడు పునాదులు వేస్తేనే వచ్చే 20-25 సంవత్సరాల్లో క్వాంటమ్ టెక్నాలజీలో ఏపీ లీడ్ చేయగలదు.